అందరికీ నమస్కారం. ముందు వీడియోలో షాపింగ్ కంప్లీట్ చేసుకున్నా ఉన్నాను కదండి. తర్వాత మేము నెక్స్ట్ 5 టెంపుల్స్లో వెళ్ళాము. దాంట్లో ఫస్ట్ టెంపుల్ ఏమో శ్రీ ఏకేంబేశ్వర టెంపుల్ అని. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అండి. ఇది మన చోళ పల్లవ కింగ్స్ టైంలో క్రియేట్ చేశారు. ఏకాంబేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం అండి. ఈ టెంపుల్ గోపురం 59 మీటర్స్ ఉంటుందండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 o'clock నుంచి 12:30 ఆఫ్టర్నూన్ వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 to 8:30 వరకు అండి. ఈ టెంపుల్ కి ఒక స్టోరీ ఉందండి. అదేంటంటే కామాక్షి తల్లి శివునితో పెళ్లి కోసం అని ఇక్కడ తపస్సు చేసిందంట. అది మామిడి చెట్టు కింద తపస్సు చేస్తుంది. సో ఆ చెట్టు 3500 years ago చెట్టు అంటండి. దీనికి 4 branches ఉంటాయంట. 4 branches ఉన్న ఫ్రూట్స్ డిఫరెంట్ టేస్ట్ వస్తుందంట. సో అప్పటి నుండి ఉన్న చెట్టు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పైగా ఇక్కడికి వస్తే టెంపుల్ లోపల అదో డివైన్ ఫీలింగ్ వస్తుంది. శివుడి లింగం ఉంటుంది కదండి, దాన్ని పృథ్వీలింగం అంటారంట. సో అక్కడ ఉన్న దానికి మాత్రం అభిషేకం ఏమాత్రం పూజలు చేయరు. సో అది స్వయంగా మట్టితో వెలిసింది కాబట్టి దాన్ని అలానే ఇంకా ఉంచారంట. చూడండి ఎంత బాగా కేర్ చేసుకుంటున్నారు అక్కడ ఉన్న టెంపుల్ సిద్ధాంతి వాళ్ళందరూ. ఈ మామిడి చెట్టు నుంచి ముందుకెళ్తే మనకి 1008 లింగాస్ కనిపిస్తాయండి. ఇక్కడ చూడండి స్టోరీ ఎంత బాగా రాశారో. మీరు కనుక తమిళనాడులో ఉంటే కంపల్సరీ ఇది ఒకసారి విజిట్ చేయండి. ఫస్ట్ మనము దేవుణ్ణి దర్శించుకున్నాకనే టెంపుల్ చుట్టూ చూడడానికి వచ్చాము మేము. తర్వాత మేము మ్యాంగో ట్రీ చూసాము. ఆ రూపంలో ఉంటారండి శివుడు. తర్వాత మనం 1008 లింగాస్ని చూస్తున్నామండి. ఇక్కడ మాత్రం కాస్త భయం అయింది, బికాస్ లోపల కాస్త చీకటిగా ఉంటుంది. కాకపోతే చాలా అంటే చాలా బాగుందండి. ఇది అప్పటి కాలంలో ఉన్న టెంపుల్ అంటే చూడండి ఎంత బాగుంది. అసలు ఆర్కిటెక్చర్ కానీ అన్నిటికీ ఒక మీనింగ్ ఉంటుంది అంటారు. ఎప్పుడైనా వెకేషన్ హాలిడేస్ కానీ ఏదైనా హాలిడేస్ ఉంటే మాత్రం పిల్లల్ని తీసుకొని తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే మన ట్రెడిషన్, మన హిస్టరీ మన పిల్లలకి తెలవాలి, అలానే అందరికీ తెలవాలి. ఇక్కడ కామాక్షి అమ్మవారు వేగావతి రివర్ సైడ్ ఉన్న మ్యాంగో చెట్టు దగ్గర పెనెన్స్ చేస్తుండేనంట, అంటే తపస్సు చేస్తుండేనంట. సో ఆమెకి టెస్ట్ చేయడానికి శివుడు ఆమెని మంటలో వేశాడంట. సో దాన్ని మళ్ళీ తను ఎలా కాపాడుకుందంటే విష్ణుదేవుని ప్రార్థించి విష్ణుదేవుడు శివుడి పైన మూన్ ఉంటుంది కదండి, హాఫ్ మూన్, అది తీసుకొని ఆ రేస్తో తనని చల్లబరిచాడంట. మళ్ళీ టెస్ట్ చేద్దామనేసి శివుడు మళ్ళీ తనపై ఉన్న గంగాని పంపించాడంట, సో దట్ ఆమె తపస్సుని భంగం చేయడానికి. కానీ కామాక్షి అమ్మవారు మాత్రం నేను ఇద్దరం మనం ప్రార్థించేది శివుని దేవుడి కోసమే, ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటుందంట గంగా తల్లికి. తర్వాత గంగా తల్లి ఇంకా సర్లే అనేసి ఒప్పుకొని తన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి అప్పుడు వెళ్ళిపోతుంది. తన తపస్సుకి ఏమాత్రం అడ్డు కలగదు. దానికి మెచ్చుకొని లార్డ్ శివ కింద భూలోకానికి వస్తాడంట. వచ్చినప్పుడు చూస్తే అక్కడ కామాక్షి అమ్మవారు మట్టితో శివుని లింగాన్ని తయారు చేస్తుంది. సో అది మళ్ళీ చెట్టు కిందనే ఉంటుందంటండి. అది 3500 years ఉన్న శాండ్తో చేసిన లింగం ఇప్పటికీ అలానే ఉందంటే నమ్ముతారా మీరు? తన తపస్సుని మెచ్చుకొని తన డిటర్మినేషన్ చూసి ఆశ్చర్యపోయి శివుడు తనని పెళ్లి చేసుకొని అక్కడికి కొలువై ఉంటాడండి. తనని ఏకేంబేశ్వర స్వామి అని పిలుస్తారు. అలాగే అక్కడున్న లింగాన్ని పృథ్వీలింగం అని అంటారండి. మీరు కంపల్సరీ ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేయాలండి. లోపల ఉన్న లింగం మాత్రం మట్టితో చేసింది కాబట్టి ఏ అభిషేకం చేయలేరు, ఏమీ చేయలేరు. సో దాన్ని అలానే ఉంచి కాపాడుతున్నారు. సో దానికి ఈ స్టోరీ ఉందంటండి. చాలా రాజులు దీన్ని బిల్డ్ చేస్తూ మళ్ళీ రెనోవేట్ చేస్తూ వచ్చారంట. ఫస్ట్ దీన్ని చేసింది మాత్రం పల్లవాస్ అంటండి. దాని తర్వాత మళ్ళీ చోళా కింగ్స్ కూడా దీన్ని రెనోవేట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ విజయనగర వాళ్ళంట. ఈ టెంపుల్కి చాలా ఫేమస్ హిస్టరీ ఉంది, ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. మన పిల్లలు అందరికీ తెలియాలండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.